రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కు విశేషమైన ప్రాధాన్యాన్ని ఇస్తోందని, విశాఖను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ ఏసీఏ, వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ను శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ఈరోజు రేపు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయబోతా ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు మన షాప్ చైర్మన్ చెప్పినట్టుగా మనకి అత్యంత ప్రభావితం చేసే రంగాలు ఒకటి సినిమా, రెండు క్రీడలు. ఆ రెండు కలిసి ఒక వేదిక పంచుకోవడం అంటే అది నిజంగా డబుల్ ఫిస్ట్. మరి ఒక సీనియర్ నటులుగా ఉన్న శ్రీకాంత్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో సినిమాకు సంబంధించిన ఒక రెండు టీంలు, అలాగే టీవీ ఆర్టిస్టులు ఈరోజు ఏదైతే మనకి ఈరోజు ఒక హౌస్ హోల్డ్ దీనికి టీవీలు ప్రభావితం చేస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన టీవీ నటులు ఒక రెండు టీములు, దాంతోపాటు ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఒక టీము, ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఒక టీము, దీంతో పాటు ప్రధానంగా ఎవరైతే స్పాన్సర్స్ ఉంటున్నారో పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఒక టీము, మొత్తం 7 టీములు ఏర్పడి మొత్తం ఈరోజు ఉదయం ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇండస్ట్రియలిస్టులు వర్సెస్ టీవీ ఆర్టిస్టులది, సాయంత్రం సినిమా ఆర్టిస్టులు వర్సెస్ ప్రజాప్రతినిధులతో మ్యాచ్ జరగబోతా ఉంది. ఇట్లా ఈ రోజు రేపు 2 రోజుల పాటు మొత్తం మ్యాచ్ జరగబోతా ఉన్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇదేదో కమర్షియల్గా జరిగే మ్యాచ్ కాదు, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో, ఇందాక మన రవినాయుడు చెప్పినట్టుగా ఇది ఒక చారిటీ మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే మిగులుతాయో, సేవ్ అవుతాయో దాన్ని పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే పేద క్రీడాకారుల యొక్క సపోర్ట్ కోసం ఈ అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెడతామని చెప్పని ఆర్గనైజర్స్ రాంబాబు, కాశీ వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్టేడియంలో పెట్టాలని చెప్పినప్పుడు యాక్చువల్గా దీన్ని త్వరలోనే మనకి అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి స్టేడియం మళ్ళీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇది స్టేడియం ఇవ్వడానికి కూడా ముందు కుదరదని చెప్పారు. సరే, వాళ్ళు చేస్తున్న పర్పస్, ఇంతమంది సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉన్నారు, దీన్ని ఎలాగైనా ఇక్కడ ఆడితేనే మాకు కూడా ఒక గౌరవంగా ఉంటుందని చెప్పి అందరూ కోరిన మీదట మళ్ళీ అందరితో మాట్లాడి దీన్ని ఈరోజు ఇక్కడ మనం తీసుకుని రోజు మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ 2 రోజులు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు కాబట్టి టికెట్లు కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుందని చెప్తే వెంటనే రాంబాబు వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించి ఈ 2 రోజులు కూడా దీన్ని ఉచితంగానే ఈ మ్యాచ్ అందరూ చూసేదానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నారు. మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను ఒక స్పోర్ట్స్ హబ్గా చేయాలనే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు శాప్ కానీ మిగతా అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈరోజు వైజాగ్లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచెస్ కూడా ఇక్కడనే జరిగాయి. భవిష్యత్తులో కూడా అనేక మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. మరి ఒక గచ్చిబౌలి లాంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే మన వైజాగ్లో కొమ్మాదిలో ఒకటి తయారు చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు డిజేబుల్డ్ స్టేడియం ఒకటి, అది మొత్తం ఇండియా మొత్తానికి 2 శాంక్షన్ అయితే, ఒకటి నార్త్ ఇండియాకి, ఒకటి సౌత్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియాలో మన వైజాగ్, మన భీమిలిలో వచ్చింది. అది కూడా దాదాపు 270 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెసిలిటీస్తో ఒక స్టేడియం, ఇలాగ అనేక దీంట్లో ముందుకెళ్తా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ 2 రోజులు మ్యాచ్ని ప్రజలు ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ప్రత్యేకించి ఇక్కడికి విచ్చేసిన శ్రీకాంత్ గారు, అలాగే రవినాయుడు, అలాగే స్పాన్సరర్స్, ప్రత్యేకించి ఆర్గనైజర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదే స్టేడియంలో మేము ఎన్నో మ్యాచ్లు చూడడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ధోని గారు 175 కొట్టినప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నాం. బట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేడియంలు నాకు తెలిసి ఉన్నాయి. ఒకటి ఉప్పల్ స్టేడియం అండ్ వైజాగ్ స్టేడియం. అక్కడ ఆడేసాము. ఇక్కడ కూడా మేము అంతమంది సీసీఎల్ ఇవన్నీ చాలా ఆడాము. బట్ ఈరోజు ముందు ఐపీఎల్ పెట్టుకొని ఈరోజు మాకు ఇవ్వడం అనేది ఎస్పెషల్ థ్యాంక్స్ టు రవినాయుడు గారికి, అలాగే గంటా గారికి, ఆంధ్ర అదే కేసీఆర్ చిన్ని గారికి, అసోసియేషన్ అందరికి కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. లేకపోతే మేము అన్నాం మాకు ఈ గ్రౌండ్ అయితేనే ఆడతాం, ఎందుకంటే చక్కగా ఉంటుంది, మాకు ఏ దెబ్బలు తగలవు దీంట్లో అని మాకు ఫీలింగ్. అప్పుడు మేము రావడం, అడగడం, వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం. ఎందుకంటే క్రీడలకు సంబంధించి మొన్నే చూసాం, వీళ్ళంతా మొత్తం పొలిటీషియన్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు గేమ్స్లో ఎలా పాల్గొంటున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, గేమ్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఈరోజు ఇన్స్పిరేషన్. ఒక చిన్న పిల్లలు కూడా ఈరోజు గేమ్స్ పట్ల ఒక ఆకర్షణ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా సెలబ్రిటీ ఒక సినిమా వాళ్ళలాగా మా ప్రొఫెషన్ అయితే మాకు హాబీగా పెట్టుకున్నాం మేము క్రికెట్ అనేది. ఎందుకంటే మేము వాళ్ళ ఫ్యాన్సే. స్పోర్ట్స్ అనేది అందరికీ కావాలి, అందరి లైఫ్లో అనేది. ఎందుకంటే ఫిజికల్గా కూడా చాలా బాగుంటుంది. అది
సో మేమందరం కూడా టీసీఏ అనేది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నేను స్థాపించాను యాక్చువల్గా. అది 2006 నుంచి ఎన్నో చారిటీ మ్యాచ్లు మేము ఆడడం జరిగింది. ఏంటంటే చారిటీ ఉంటేనే మేము ఆడతాం. మామూలుగా అయితే కనుక ఊరిని ఏదో ఆడేద్దామంటే మేము ఆడం. ఎందుకంటే మేము ఈవెన్ అమెరికాలో 2 మ్యాచ్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా, దుబాయ్, షార్జా ఇట్లా మ్యాచ్లు ఆడుకుంటూ వెళ్తాం. అక్కడున్న తెలుగు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాతో రండి, మేము ఒక మంచి కాలేజ్ పెడతాం అనగానే మేము అందరం అక్కడికి వెళ్ళి ఆడటం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మా ఇండస్ట్రీ క్రికెట్ క్రీడలు అంటే కనుక చాలా ఇష్టం. దానికి సపోర్ట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటే కనుక మేము కొంచెం సరదాగా అంతా తీసుకెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ గంట గారు అండ్ రవి గారు. ఈరోజు మీ సపోర్ట్తో దీంట్లో ఆడగలుగుతున్నాం. 7 టీములు ఆడడం అనేది ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టం ఒక రకంగా. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా 1-2 టీములు వెళ్తాము. బట్ 8 టీములు అనేది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి అలాగే స్పాన్సర్స్కి వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ రండి ఈవినింగ్ చక్కగా. ఇంకోటి నేను ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్స్ అండ్ సినిమా వాళ్ళతో ఆడడం అనేది వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు రైలుగా మేమైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం. ఒక సరదా మ్యాచ్ ఇది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని కాకుండా ఒక చారిటీ కోసం ఆడుతున్నాం కాబట్టి సీరియస్గానే ఉంటుంది మ్యాచ్. బట్ ఆల్ టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ మరొకసారి గవర్నమెంట్కి అలాగే చాప్ చైర్మన్ గారికి, గంటా గారికి, కేజీ చిన్ని గారికి మరొకసారి థ్యాంక్ యూ.